నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరి వేస్తే ఊరే దిక్కన్న కేసీఆర్. ఉచిత విద్యుత్పై నిరసనల. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్య. టవల్తో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసిన దుండగులు. మహిళలపై అత్యాచారాలు జరిగితే కనపడని చైర్పర్సన్ పవన్ కు నోటీసులు ఇచ్చేందుకు వస్తారా? మదనపల్లె జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి మండిపాటు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన శాఖ. మదనపల్లిలో ఆయన వాహనాన్ని అడ్డుకున్న సిఐటియు నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వరి వేస్తే ఊరే దిక్కన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉచిత విద్యుత్పై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులతో నిరసనలు చేయించడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దానం చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలో రేవంత్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ రైతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అందించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ఈ దద్దమ్మ ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నాన్ని తిప్పికొడదామంటూ సూచించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుందామన్నారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి రైతులకు ఇస్తున్నటువంటి విద్యుత్ మీద రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తలేడు. నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఒక ఎకరానికి గంట సరిపోతుంది. మరి 3 ఎకరాలు ఉన్న వాళ్ళంతా సన్నకారు రైతులు తెలంగాణలో 90% మంది ఉన్నారు. ఆ సన్నకారు రైతుల కోసం మరి ఇలా సబ్సిడీ తీసుకొస్తున్నాం. మరి వాళ్లకు ఈ రాష్ట్రంలో 8-9 గంటలు ఇస్తే విద్యుత్ సరిపోతుంది, నాణ్యమైన విద్యుత్ సరిపోతుంది. కానీ ఉచిత విద్యుత్ మాఫీ చేయాలని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి అలా కాంగ్రెస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీ నేర్పిస్తుందా ఉచితాల గురించి? మొట్టమొదలుగా చంద్రబాబు నాయుడు పాలిస్తున్నప్పుడు రైతు వ్యతిరేకి, అప్పుడు కరెంటు సక్రమం లేనట్లయితే రాజశేఖర రెడ్డి గారు అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదటి తెలుగు సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టిండు. ఇవాళ ఆనాడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రిమెంట్సే కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు కావచ్చు. రైతులు రాజేసిండు 600 రూపాయలు ఉన్నటువంటి వడ్లను 1200 వేయించి మరి అక్కడ ఉన్నటువంటి అమాలి ఖర్చులను కూడా భరించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి. 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా వెంటనే వేసిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తెలంగాణలో ఆదరణ వస్తుందని చూసి ఓర్వలేక ఇలా బీజేపీ పార్టీ బీ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ ఆదరణను పోగొట్టాలి, ప్రజలను మలుపు తిప్పాలనే ఉద్దేశంతో రైతులకు ఉచిత విద్యుత్ రేవంత్ రెడ్డి గారు ఇయ్యొద్దన్నటువంటి ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో టమాటా రైతుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మదనపల్లి మండలం బోడిమల్లదిన్నె గ్రామానికి చెందిన టమాటా రైతు నారం రాజశేఖర్ రెడ్డి ఊరికి దూరంగా ఉన్న తన పొలంలోనే నివాసం ఉంటున్నాడు. రాత్రి పాలు పోయడానికి ఊళ్ళోకి వెళ్లి వస్తుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజశేఖర్ రెడ్డిని టవల్తో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అంతకు కొద్దిసేపటి క్రితమే పొలం వద్ద ఉన్న ఇంటికి వెళ్లిన అపరిచిత వ్యక్తులు టమాటా కాయలు కావాలని రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నాడని ఆయన భార్య జ్యోతిని ప్రశ్నించగా ఆమె
ఆమె పాలు పోయడానికి ఊళ్ళోకి వెళ్లినట్టు చెప్పారు. దీంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే 5 కోతల టమాటాలు విక్రయించాడు. మంగళవారం కూడా టమాటాను మార్కెట్లో దించి ఉంచారు. టమాటా డబ్బులు వచ్చి ఉంటాయన్న అనుమానంతోనే ఊరికి దూరంగా ఉన్న అతని దగ్గరికి దోచుకోవడానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ గంగాధర్రావు, డీఎస్పీ కేశప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మదనపల్లి జిల్లా వైద్యశాలకు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఏపీలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన సమయంలో ఎక్కడా కనపడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చేందుకు రావడం సిగ్గుచేటని మదనపల్లె జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి దుమ్మెత్తిపోశారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం శ్రమించాల్సిన రాష్ట్ర మహిళా కమిషన్ ఈ రోజు వైసీపీ మహిళా విభాగం పాత్ర పోషించడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. సభలో పవన్ కళ్యాణ్ గారు తప్పుగా ఏం మాట్లాడలేదు. వాలంటీర్స్ని అందరూ ఊరికే వచ్చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. కాకపోతే అందరినీ ఎవరిని తప్పుగా మాట్లాడలేదు, ఒక్కొక్కరు ఉంటారనేసి చెప్తా అన్నారు. ఇంటింటికి వచ్చి అందరి డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఎందువల్ల కలెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పాలి. అదే కదా చెప్తున్నారు, మీరు డేటా ఎందుకు ఇవ్వాలి, బయట మీరు చూసుకోండి అనేసి చెప్తున్నారు. కాకపోతే వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వకుండా, తర్వాత వచ్చి అత్యాచారాలు, ఒకరినొకరిని తీసుకెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ చూస్తున్నాము. కాకపోతే అవన్నీ ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అనగానే అందరూ వచ్చేస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నాము. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని సిఐటియు నేతలు అడ్డుకున్నారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న అమ్మఒడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎంపీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద మిథున్ రెడ్డి రావడానికి ముందే సిఐటియు నేతలు నిరసనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మిథున్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగింది. సమాన పనికి సమాన వేతనం, అకాల కారణంగా తొలగించినటువంటి కార్మికులు విధుల్లోకి వెంటనే, అకాల కారణంగా తొలగించినటువంటి కార్మికులు విధుల్లోకి వెంటనే, సాధారణంగా మరణం చెందినటువంటి కార్మికులకు తక్షణమే 25,000 రూపాయలు, సాధారణంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పెద్దఊర మండల కేంద్రంలోని హైదరాబాద్ హైవే పైన ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాణిక్యాల శ్రీనివాస్ కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబానగర్ గ్రామానికి చెందిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు భీమ్గల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యాల శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందారు. దీంతో శ్రీనివాస్ను వారి కుటుంబ సభ్యులను మంత్రి వేముల పరామర్శించి ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. వారి తల్లిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వెంట గల్ఫ్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కోటిపాటి నరసింహానాయుడు, గ్రామ సర్పంచ్ రాములు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు కన్నే సురేందర్, జిల్లా విజిలెన్స్ అండ్ మైనార్టీ కమిటీ సభ్యులు పసుల ముత్తెన్న, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ఎంపీటీసీలో సాయి ప్రసన్న కుమార్ తదితరులు ఉన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ బస్తీలో శ్రీ వీరమైసమ్మ ఆలయంలో భక్తులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ సిరిగిరి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కేశవ్, జనరల్ సెక్రటరీ వెంకటేష్, నర్సింగ్రావు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కవాడిగూడ డివిజన్లో గల అంబేద్కర్ నగర్ బస్తీలో వీరమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట జరిగింది. మరి వీరమైసమ్మ తల్లి అంటే అందరికీ తెలుసు. తల్లి బంగారు తల్లిని చూపుతోటి ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటారని తెలుసు. కాబట్టి ఆ మాతను కొలిసిన వాళ్ళకి ఉంగు బంగారం లాగా మీ అందరూ సుఖంగా సంతోషంగా చూపిస్తూ మాత ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమం 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగుల్లుంక గ్రామంలో ఈ సభను నిర్వహించారు. నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులు కార్యకర్తలకు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ గత 250 రోజులుగా నియోజకవర్గంలోని 68 గ్రామాల్లో 75 సచివాలయాలకు గాను 72 సచివాలయాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. ఏ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. అంతేకాకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ లేదు. మరి ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. మరి మన కోతవరంలో కూడా దాన్ని త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మరి వ్యక్తవర్గం జరుగుతుంది. అదేవిధంగా మరి ఉరుమూల బ్రిడ్జికి దగ్గర 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క కోరిక. దానికి అనుగుణంగా మరి ఈవేళ ఉచ్చిలవారిపేటకి చింతవారిపేటకి మధ్యలో మరి ఒక కాలం బ్రిడ్జి కడుతున్నాం. అది మరి ఆ ఉచ్చిలవారిపేట చింతవారిపేట ప్రజలందరూ కూడా మరి ఎవరైనా చనిపోతే వాళ్ళ అడ్డుబంధుల మీద తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. అటువంటిది అక్కడ బ్రిడ్జి శాంక్షన్ అవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాం. నేను అనుకున్నట్టుగా మరి ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా మరి నేను బాగా చేశాననేది నాకు సంతృప్తి ఉంది. మరి ఇంకా మంచిగా చేయాలని చెప్పి ఇంకా చాలా మిగిలిపోయి ఇవాళ నియోజకవర్గంలో 10,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చాం. ఇంకా అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు మరి మన 400 kV మరి 5,000 మరి శాంక్షన్ చేశారు. అది కూడా మరి త్వరలోనే మరి టెండర్ వర్క్ కూడా పూర్తయింది. మరి వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం. మరి కోనసీమ అంతటికి మరి కరెంటు సప్లై అక్కడి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1,400 కోట్ల రూపాయలతోటి మరి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది మరి బెల్లంపూడి నుంచి మరి అటు అమలాపురం, ముమ్మడివరం, రాజోలు మరి మన నియోజకవర్గం 4 నియోజకవర్గాలు సరిపడా మరి ఈ వాటర్ గ్రిడ్ని మరి పూర్తి స్థాయిలో మరి వచ్చే మరి ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు ఇచ్చే విధంగా మన నియోజకవర్గంలోనే
మరి 100 కోట్లు జలజీవన్ మిషన్ మీద మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే అన్నీ కూడా వర్క్లు పూర్తి చేసాం. ఇంకా 50 కోట్ల రూపాయలు మళ్ళీ టెండర్లు పిలుస్తారు. త్రాగునీరు, అలాగే 4 స్కూల్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకువచ్చిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాబ్ పాషా తెలిపారు. మదనపల్లె రూరల్ మండలం కొండమారిపల్లి పంచాయతీ నందు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏం అవసరమో అది గ్రహించి అందుకోసం వినూత్నమైన కార్యక్రమాలను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం వచ్చి మీ అందరికీ ఏ మంచి జరిగింది, రాబోయే కాలంలో ఇంకా మంచి జరిగేదానికి ఈరోజు ఈ సురక్ష కార్యక్రమాన్ని పెట్టారు. అన్ని రకాలుగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే 3645 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని 2 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏ మహిళకి ఏ సమస్య ఉంది, ఇళ్లలో ఏమేమి సమస్య ఉంది, ఏమి కావాలని చెప్పి జగనన్న 3645 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని 2 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 98% అమలు పరిచారు. ఈ 2% ఏమన్నా టెక్నికల్ సమస్యలు ఉండి ఏమన్నా మీకు ఆ 2% పథకాలు రాకుండా ఉంటే ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం జగనన్నకు చెప్తామనే కార్యక్రమంలో ఈరోజు అందరికి కూడా ఈ కార్యక్రమం పెట్టే ప్రోగ్రాం రాష్ట్రం అంతటా చేసే కార్యక్రమం చేశారు. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచర్ల రమేష్ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న పార్టీ అభివృద్ధికి పనికొచ్చే పనులు సైతం చేయలేకపోయానంటూ పంచకర్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు సైతం కలవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ వాపోయారు. వైసీపీ ఆహ్వానం మేరకే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చానని, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఉన్నంత వరకు పనిచేశానని పంచకర్ల రమేష్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు పదవిలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తనకు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ ఇచ్చిన అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఓకే పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా వల్ల ఎవరికన్నా తెలుసో తెలియకో ఇబ్బంది కలిగితే వారిని కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వరి వేస్తే ఊరే దిక్కన్న కేసీఆర్, ఉచిత విద్యుత్పై నిరసనల బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్య, టవల్తో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసిన దుండగులు. మహిళలపై అత్యాచారాలు జరిగితే కనపడని చైర్పర్సన్ పవన్ కు నోటీసులు ఇచ్చేందుకు వస్తారా? మదనపల్లె జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి మండిపాటు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన శాఖ, మదనపల్లిలో ఆయన వాహనాన్ని అడ్డుకున్న సిఐటియు నేతలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.